విశాఖ పోలీస్ కమిషనరేట్ వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో జనవరి నెలలో అపహరణకు గురైన ఆస్తులను తిరిగి వారికి అప్పజెప్పే కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం 106 కేసులకు గాను 66 కేసులకు సంబంధించి 92 లక్షల రూపాయల పైచిలుకు మొత్తాన్ని వాటిని పోగొట్టుకున్న వారికి సిపి శంకబ్రత బాగ్జీ అతని బృందం అందజేశారు. ఈ కేసులకు సంబంధించి మొత్తం 74 మందిని అరెస్టు చేసినట్టు సిపి మీడియా సమావేశంలో తెలిపారు. రికవరీ చేసిన వాటిలో 310 గ్రాముల బంగారం, 536 గ్రాముల వెండి, 4,56,000 రూపాయల నగదు, 313 మొబైల్ ఫోన్లు, 7 మోటార్ సైకిళ్లు, 2 ఆటోలు, 1 బస్సు, కారు, 4 ల్యాప్టాప్లు, 2 టీవీలు ఉన్నాయి. మళ్లీ నేరాలకు పాల్పడేవారుగా 45 మందిని గుర్తించామని, చట్టపరంగా వారిని నిలువరించడానికి ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ యాక్ట్ అమల్లోకి తీసుకువస్తామని సిపి ఈ సందర్భంగా తెలియజేశారు. ఇప్పుడు రిపీట్ ఆఫెండర్స్ చాలా మంది ఉన్నారండి. మనం రిపీట్ ఆఫెండర్స్ కి పాత కేసులు కూడా బెయిల్ క్యాన్సిలేషన్ కి పిటిషన్ పెట్టాము. సో ఇవన్నీ నేను ఇంతకుముందు కూడా పోయి రిక్వెస్ట్ చేశాము, అది తొందరగా హియరింగ్ చేయమని. సో అక్కడ పాత కేసులు కూడా బెయిల్ క్యాన్సిల్ అయితే ఒక కేసు నుండి బెయిల్ మీద బయటికి వస్తే 2 కేసు నుండి బెయిల్ మీదకి బయటికి వస్తే 3 కేసు, అలా మనం కంటిన్యూస్గా లోపల పెట్టొచ్చు. సో 45 రిపీట్ అఫెండర్స్ 45 మంది మీద బెయిల్ క్యాన్సిలేషన్ పిటిషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది. అది తొందరగా హియరింగ్ చేసి అది మనకు పాజిటివ్ ఆర్డర్ వస్తే వాళ్ళు కూడా బయటికి రాకుండా మనం చూడొచ్చు. అది కాకుండా రిపీట్ అఫెండర్స్ డిజర్వింగ్ కేసు అయితే ప్రివెంటివ్ డిటెన్షన్ ఆర్డర్ అది కూడా మనం తయారు చేసుకోవచ్చు. సో అది కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అందరి మీద షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది, నిఘా పెట్టడం జరుగుతుంది. సో ఫ్యూచర్లో మనం ప్రతి క్రైమ్ హాట్స్పాట్స్లో సీసీటీవీ, లైటింగ్, పొదల క్లియరింగ్ అని టార్గెట్ ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు డిఎస్ఆర్ తీసుకొని మేము వెరిఫై చేస్తున్నాం. 100% క్రైమ్ హాట్స్పాట్స్లో సీసీటీవీ పెట్టగలిగితే, లైటింగ్ పెట్టగలిగితే, పొదలు క్లియర్ చేయగలిగితే మనం ఖచ్చితంగా ఇంకా నేరాలు అరికట్టగలుగుతాం. సో ఆల్రెడీ డిటెక్షన్ రేట్ బాగుంది, రికవరీ బాగుంది, కానీ ఇంకా బాగా చేయడానికి స్కోప్ ఉంది. ఆకాశమే మన హద్దు, అది మనం 100% చేయడానికి ప్రయత్నం చేస్తాం.